హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్న ప్రతి కంటెంట్ ని కూడా ఫ్యాన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ కావచ్చు, అలాగే యూఐఏ సర్టిఫికేషన్ కావచ్చు, దాంతో పాటుగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అని ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్ అనిపించేలాగా ఉంది. ఆల్రెడీ దేక్లేంగే సాలతో సోషల్ మీడియా అంతా ఊపేసిందనే చెప్పుకోవాలి. డిఎస్పి మ్యూజిక్ మామూలుగా లేదు. మళ్ళీ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్. మేము ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూడబోతున్నాం పవర్ స్టార్ అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు మూవీ టీం అంతా. ఆల్రెడీ హరీష్ శంకర్ కూడా చెప్పారు, మీరు ఇప్పటి వరకు చాలా వెయిట్ చేశారు ఈ సినిమా కోసం, మీ అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో గబ్బర్ సింగ్ ని అయితే ఎలా ఆదరించారో అంతకు మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుంది అని కూడా హరీష్ శంకర్ చెప్పేశారు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో, అలాగే శ్రీలీల కాంబినేషన్ లో, వీరందరి కాంబినేషన్ లో మన పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద మళ్ళీ ఎప్పుడు వస్తారా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. అనుకున్న దానికంటే ఇంకా 4 రోజులు ముందే రాబోతున్నారు. అది మార్చ్ 19th రాబోతున్నారు. ఈ మార్చ్ 19th కి మళ్ళీ ఒక సంక్రాంతి థియేటర్స్ లోకి రాబోతుంది అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. సంక్రాంతి అయిన తరువాత మళ్ళీ 3 నెలలకి మరొకసారి సంక్రాంతి థియేటర్స్ లో పలకరించబోతుంది అనే విధంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే పవర్ స్టార్ మానియా అలాంటిది. మరి పవర్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా థియేటర్స్ లోకి అయితే ఈ సినిమా చూడడానికి వెళ్ళిపోతారు. అటు మాస్ థియేటర్స్ లో పవర్ స్టార్ మానియా ఏంటో బిభత్సంగా ఫ్యాన్స్ చూపించేస్తారని చెప్పుకోవాలి. అటు మల్టీప్లెక్స్ లో కూడా ఆల్రెడీ బుకింగ్స్ కోసం అందరూ కూడా వెహికల్తో వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఈ సాంగ్ చూసినట్లయితే లిరిక్స్ అన్ని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంది, ఆ గ్రాఫ్ కి తగ్గట్టుగానే లిరిక్స్ ఉన్నాయని కూడా అర్థమైపోతుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అని హుక్ స్టెప్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉందనే చెప్పుకోవాలి. రిలీజ్ చేసిన కాసేపటికే ఇది ట్రెండింగ్ నెంబర్ 1 లో నిలిచింది అండ్ విపరీతమైన వ్యూవర్షిప్ ని అయితే గెలిచింది. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ స్టెప్స్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి. ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్నా తగ్గేదేముంది, నెగ్గేదాకా తిక్కై ఉండాలిరా అనే లైన్ అయితే బిభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి లైన్ కూడా పవర్ స్టార్ జర్నీని ఒక సిగ్నిఫికెన్స్ లా ఉండబోతుంది అని ఈ సాంగ్ లో అర్థమవుతుంది. కాసర్ల శ్యామ్ గారు పవర్ స్టార్ కోసమే ఈ పాట రాశారా అన్నట్లుగా ఉంది. అలాగే రామ్ మిరియాల వాయిస్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా డిఎస్పి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. ఇంకా ఈ వారం 10 రోజులు కూడా ఉస్తాద్ వీక్ అనే చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా వచ్చే ప్రతి కంటెంట్ కూడా సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉండబోతుంది అని అర్థమైపోతుంది. ఎప్పుడెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్స్ లో చూస్తామా, సినిమా ఎలా ఉండబోతుంది, పవర్ స్టార్ ని ఎలా చూపించబోతున్నాడు. ఎందుకంటే హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ కాంబినేషన్ అంటేనే క్రేజీ కాంబినేషన్, హిట్ కాంబినేషన్. మరొక బ్లాక్ బస్టర్ ని ఇప్పుడు ఉస్తాద్ ఇవ్వబోతుంది అని అర్థమైపోతుంది. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ కూడా చెప్పేశారు, ప్రొడ్యూసర్స్, ఓజీని తిరగరాసే రికార్డ్స్ ఉస్తాద్ ఇస్తుంది అని. కాబట్టి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ కెరీర్ లో మరొక మంచి హిట్ గా నిలవబోతుందని అర్థమవుతుంది. మరి సాంగ్ విన్నారు కదా, సాంగ్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి.